సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాకానికి ప్రజల నుంచి ప్రతిఘటన తప్పడం లేదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని గురువాయిపాలెం, ఆల్తుర్తి, కనుపర్తి, నరసింహకండ్రిగ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా వైసీపీని వీడి 68 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కాకాని అరాచకాలను తట్టుకోలేక ఈ దఫా ప్రజలు స్వచ్ఛందంగా సర్వేపల్లిలో ఎలక్షన్ చేస్తున్నారన్నారు. అన్ని అక్రమ వ్యవహారాల్లోనూ మంత్రి కాకాని అనుచరులను బదిలీ చేస్తూ తాను మాత్రం కరోనా ప్యాలెస్ లో సేఫ్ గా ఉన్నారన్నారు. వైట్ క్వాచ్ అక్రమ మైనింగ్ లో ఇప్పటికే కాకాని అనుచరులకు నోటీసులు ఇచ్చారని, వైట్ క్వాజ్ను ఎన్నికల మద్యం డంప్ చేయడంలోనూ అసలు దొంగ కాకానినే అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీహరినాయుడు, రాజగోపాల్ నాయుడు, వార్డు మెంబర్లు ప్రదీప్ యాదవ్, బాపిరెడ్డి, టి శ్రీనివాసులు, అట్ల దయాకర్, పర్చూరు దశయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకుంటాడు. నేను రావులంకయ్య గౌడ్లో ఇంట్లో నేను వాళ్ళతో కూడా ఆ తల్లి వడ్డిస్తే తిన్నాను. ఆయన రాజకీయం చూశాను. ఆయన మనిషి అంటే ప్రాణం ఇచ్చేవాడు. బట్ ఈయన భుజాన మీద చేసి అయిపోతాడు. మనమేమో పేరు పెట్టి పిలిచి భుజాన మీద చేస్తే మనం ఐస్ అయిపోతాము, కానీ కరిగిపోతాము, అక్కడనే మనం మిగలము అని చెప్పి చాలా బాగా చెప్పాడు. నేనేమంటానంటే, మేము ఈరోజు కాకానికి వద్దంటే ఎంత శ్రీనివాస్ మాల్లో అవతల ఆనం కాపువీధి యాంటీ ఆనం శ్రీనివాస్ మాల్కి ఎవరు వచ్చేవాళ్ళు? మన ఆయన యాంటీ ఆనం నల్లపిరెడ్డి దగ్గర నుంచి, ఎక్కడ నల్లమోతు చెంచరమ్మ నాయుడు దగ్గర నుంచి, బెజవాడ పాపిరెడ్డి దగ్గర నుంచి, ఆర్టీఆర్ దగ్గర నుంచి, వేమారెడ్డి ఇంకిరెడ్డి దగ్గర నుంచి, జీసీ కొండ దగ్గర నుంచి, ధనికుల నరసింహ గారి దగ్గర నుంచి, పాత 16 నియోజకవర్గాలు పాత జిల్లా మొత్తం శ్రీనివాస్ మాల్కి వచ్చేది. ఆయన ఎప్పుడు పదవుల కోసం ఆశించేది. అటువంటిది అప్పటి నుంచి చూసా రాజకీయం. సినిమా 10 సంవత్సరాల మంత్రి, నేను 7 సంవత్సరాల మంత్రి చూసాం. ఆనం యాంటీ ఆనం పోరాడాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఊర్లో మీటింగ్ పెట్టా, భారీ బహిరంగ సభ పెట్టా. వాళ్ళ అనుచరులు అందరూ పోయేసి వాడెందుకు పిల్లోడు అంటే 92లో పిల్లోడు ఇల్లు వచ్చి ఎటు మాట్లాడుతారు, వాడి సంగతి చూడాలంటే ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి అన్న మాట ఏం తెలుసా? వాడు పిల్లోడని మీరే అన్నారు. వాడు ఎదగాల్సిన వాడు, రాజీ కొడుకు. ఆయన ఏమన్నా నన్ను మైక్ తీసుకొని మాట్లాడితే నా ముఖ్యమంత్రి పదవి పోద్దా? కొండరా చాలు. కానీ ఎవరు అన్నది? ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి నా గురించి. ఈరోజు నేను అఫిడవిట్ వేయాలంటే నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి సమాచార చట్టం పెట్టుకోవాల్సి వచ్చింది. తెలిసి కొన్ని కేసులు, తెలియ కొన్ని కేసులు, 18 కేసులు. నాకు తెలియదు అన్ని కేసులు ఉన్నాయనుకున్నా. నేనేదో 12, 13 అనుకున్నా. ఎవరన్నా నా మీద కేసులు పెట్టించారా ఇప్పుడు దాకా? అది దాంట్లో కాకని నంబర్ 1 నా మీదే పెట్టాడు అనుకుంటే, నియోజకవర్గం అమ్మా 9 మంది మీద కేసు పెట్టింది. వాళ్ళకి బెయిల్ రాకపోతే 30 రోజులు నేనే హైదరాబాద్లో పెట్టాను. నల్లబాలం సురేష్ రెడ్డి పెట్టాడు అని నేను మాట్లాడితే కింద అర్జున వాడు మేము 15 మందిని జైలుకి పంపించాడయా, మీరు వాళ్ళ గురించే చెప్తున్నారు అంటే. ఇట్లా ఎంత మందిని వేధించావు, ఎన్ని అరాచకాలు. ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గేట్ పెంచుల్ రెడ్డి, ఎవరైనా నువ్వు పబ్లిక్ సర్వెంట్ బెదిరిస్తావా? పార్టీలో చేరేవాళ్ళని పిలిచి బెదిరిస్తావా? ఏం చేస్తావు? ఏం పీకుతావు? నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు? ఏమనుకుంటున్నావు? నీ ఫోటోని చాలా మంది చూసా, డీజీపీని చూసా. నువ్వెంత వడ్డీకి మార్చుకుంటే, నువ్వు వడ్డీకి అప్పిస్తే వడ్డీ తీసుకుంటావు. ఊరికేసావా? కంట్రోల్లో ఉండు. జీతగాడివి నువ్వు. ప్రజలు కట్టే ట్యాక్స్ లో జీతగాడివి నువ్వు. మా జీతగాడివి, ప్రజలకి జీతగాడివి, ప్రజలకి జవాబుదారీ వాడివి నువ్వు. నువ్వు రాజు కాదు. కంట్రోల్లో ఉండు. మొన్న 20 మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు మన ఇంట్లో. కొంత ఒక అరగంట 3/4 గంట స్పెండ్ చేశా. ఆయన బెదిరించింది ఇవన్నీ విన్నా. మనోడు ఒకటి చెప్పాయంటే పిలిపించి, ఏమనుకుంటున్నావో నువ్వు, మేము కదా మా ప్రభుత్వం వస్తుంది తర్వాత అంటే, నీ ప్రభుత్వం రాదు, మా చంద్రమోహన్ రెడ్డి వస్తాడు, మా ప్రభుత్వం వస్తే అప్పుడు నీ సంగతి చూస్తామని చెప్పేసి వచ్చారంట. నువ్వే వార్డు మెంబర్ పేరు ప్రదీప్ని పిలిచి బెదిరిస్తే, అరే లాస్ట్ టైం ఒకసారి మోసం చేశావు, లాస్ట్ ఎలక్షన్లో నమ్మించి మోసం చేశావు, నీ మనుషులకి డబ్బులు ఇచ్చి పంపించమన్నావు. ఎవరో నాకు తెలియదు అసలు ఎవరు చేసింది కూడా, తర్వాత ఎవరో చెప్తున్నాను. వీళ్ళ కాలం నీదే జరగన్నా?
కొంచెం కాకపోతే కొంచెం సిగ్గుండబడ్లా అరే ఈ పంటలన్నీ పండుతుండే ఆ రైతు బిడ్డలు 2 ఎకరాలు 5 ఎకరాలు పండితే ఆ ఒక్క పంట పండితే ఎట్లుంటుంది, ఆ పంట కూడా పండకపోతే ఆ రైతుల కుటుంబాలు వాళ్ళు తెచ్చిన అప్పులు, ఆ పిల్లల పెళ్లిళ్ళు, ఆ పిల్లల చదువులు. ఈరోజు 12,000 ఎకరాలు బీడు పెడతావా కాకని? 12,000 ఎకరాలు పొదలకూరు మండలంలో 33 టీఎంసీలు అక్కడ పెట్టుకొని ఇక్కడ 13.5 టీఎంసీ పెట్టుకొని దక్షిణ కండలేరులో 8 టీఎంసీలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి.